హాయ్ హలో అండి. ముందుగా పెమ్స్టాకి సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, మా టీం మెంబర్స్కి, ఇక్కడున్న ప్రొడ్యూసర్స్కి, దర్శకులకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026లో మా పెమ్స్టాకీస్ తరపున నేను సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయంలో భాగంగానే మొట్టమొదటిసారిగా పద్మశ్రీ సినిమాని మా పెమ్స్టాకీస్లో ప్రదర్శించాలి అనేసి నిర్ణయం తీసుకున్నాము. ముందుగా పద్మశ్రీ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీ ఎస్ఎస్ పట్నాయక్ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా అవార్డు వచ్చింది ఫిల్మ్ ఫెస్టివల్లో. అట్ ద సేమ్ టైం ఇందులో యాక్ట్ చేసిన సంధ్యా రాణి గారికి కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఒరిస్సాలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం, అలాగే ఆర్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి కూడా హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలు అవార్డులు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాను మా ఛానల్లో వేయడానికి అంగీకరించిన మా ప్రొడ్యూసర్లకి, దర్శకులకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ముఖ్యంగా ఇది కరోనా టైంలో రిలీజ్ అయ్యి ఆ టైంలోనే ఇది 50 రోజులు నడిచి అందరి చేత ప్రశంసలు అందుకునింది. అలాంటి సినిమాని మా ఛానల్ని నమ్మి, నా టీంని నమ్మి మా ఛానల్లో వేయడానికి ఒప్పుకున్నందుకు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, దర్శకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని మేము మా ఛానల్లో పెమ్స్టాకీస్లో రిలీజ్ చేస్తున్నాము. అందరూ తప్పకుండా చూడండి. ఇది ఒక హర్రర్ కామెడీ, అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది, అట్ ద సేమ్ టైం నవ్విస్తుంది, అట్ ద సేమ్ టైం అండర్ కరెంట్గా ఒక గొప్ప మెసేజ్ని కూడా ఇస్తుంది. అందుకే మేము దీన్ని రిపబ్లిక్ డే సందర్భంగానే రిలీజ్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సందర్భంగా పద్మశ్రీ సినిమాని మేము రిలీజ్ చేయడానికి జనవరి 26న రిలీజ్ చేయడానికి పెమ్స్టాకీస్ ద్వారా ఈ సినిమాని మీ ముందుకి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. దీని ముఖ్య కారణం మాకు కథ చెప్పడానికి వచ్చిన ఎస్ఎస్ పట్నాయక్ గారు డీటెయిల్గా, అంటే సందేశాత్మకంగా ఉంది. ఆ కథ విన్న తర్వాత ప్రొడ్యూసర్స్గా మేము ముందుకు వచ్చి ఈ సినిమాని తీయడానికి ఇంట్రెస్ట్ చూపించి సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు మా ఎస్ఎస్ పట్నాయక్ గారు. ఈ సినిమా ద్వారా నూతన నటీనటుల్ని, కొత్త వారైనా బాగానే చేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. ఎందుకంటే ఎస్ఎస్ పట్నాయక్ గారు కొత్త తరం నటులకి ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాని కూడా అందరూ నటీనటులు అత్యంత అద్భుతంగా, కొత్త వారు అయినా కూడా బాగా నటించారు. ఈ సినిమా ద్వారా ఈ కొత్త నటుల పరిచయం ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సినిమాని జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మేము పెమ్స్టాకీస్ ద్వారా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ సినిమాని మీరు ప్రేక్షకులుగా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ప్రేక్షకులుగా, ఈ పెమ్స్టాకీస్ ప్రేక్షకులుగా మీరు మాకు ఈరోజు సాయంత్రం ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ ట్రైలర్ని కూడా మీరు సక్సెస్ చేసి తద్వారా ఈ సినిమాని మీరు సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పద్మశ్రీ మూవీని పెమ్స్టాకీస్ ద్వారా రిలీజ్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మన మూవీ హర్రర్ కామెడీతో పాటు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న మూవీ. సో ఇది అన్ని రకాల ప్రేక్షకులకి అలరిస్తుందని కోరుకుంటున్నా. ఇలాంటి మూవీస్ మరిన్ని పెమ్స్టాకీస్ ద్వారా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన పద్మశ్రీ అనే చిత్రాన్ని నేను దర్శకత్వం వహించాను. ఈ చిత్రాన్ని ఇదివరలో మేము థియేటర్లో విడుదల చేశాము. ఒమిక్రాన్ టైంలో కూడాను, అతి కష్టం మీద కూడాను, జనాలు రావడం కష్టంగా ఉండే టైంలో కూడా అర్ధశత దినోత్సవం అనేది ఈ చిత్రానికి చేయడం జరిగిందన్నమాట. ఏదైనప్పటికీ ఈ చిత్రాన్ని అర్ధశత దినోత్సవం అయితే ఒక ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో చేయగలిగాం. కానీ ఇంకా జనాల్లోకి మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక దృక్పథం అనేది అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎలా పడితే అలా రిలీజ్ చేయడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం కాదు అనే ఉద్దేశంతో సరే అనుకొని ఒక ఇన్నోవేటివ్ థాట్తో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో కొన్నాళ్ళు ఆగాం. ఇప్పుడు పెమ్స్టాకీస్, పెమ్స్ టీవీ అనే 2 టీవీ ఛానల్ పెట్టారు మా ప్రదీప్ గారు. మా ప్రదీప్ గారు అంటాను కన్నా మా ప్రదీపే, ఎందుకంటే తనకి నాకుండే అవినాభ సంబంధం అలాంటిది. అయితే ఆ ప్రదీప్ ఈ పెమ్స్టాకీస్లోని ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నేను మా ప్రొడ్యూసర్స్తో నేను ప్రస్తావిస్తే, మనదే కదా పెమ్స్టాకీస్, ఇందులోనే రిలీజ్ చేద్దాం, ఇందులోనే అంటే డిజిటల్గా యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం,
జనాలకి ఎంతవరకు రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ చేద్దాం ఈ చిత్రాన్ని అని చెప్పేసి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ కోణంలో ఈ చిత్రాన్ని జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ చిత్రంలో ఏంటంటే యువతకి సందేశాత్మకమైన చిత్రం. ఒక సందేశాన్ని సందేశాత్మకంగా ఇస్తే ఏమవుతుందంటే అది ఒక చేదుగా ఉంటుంది, మెడిసిన్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. దాన్ని క్యాప్సూల్లో వేసి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ చిత్రాన్ని హర్రర్ కామెడీగా, యాక్షన్ ఓరియంటెడ్గా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఆద్యాంతం మొత్తం మీరు నవ్వుతూనే సినిమా చూస్తారు. కామెడీ చక్కగా పండించింది. చాలామంది ప్రముఖులు కూడా ఈ చిత్రానికి చూసి వారిగా స్వతహాగా చెప్పే బైట్స్ కూడా మీకు షార్ట్స్ రూపంలో మా పిమ్స్ టీవీలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ చిత్రానికి ఏంటంటే ఒక ఇంటలెక్చువల్స్ కూడాను, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సైకాలజిస్టులు కూడా వచ్చి ఈ చిత్రాన్ని చూసి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పారు. సినిమా ఆర్టిస్టులు చెప్పారు, జనం చెప్పారు. మేము చెప్పిన మాటలు కావు, వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలోనే అవి మీరు చూడొచ్చు. చూసిన తర్వాత ఈ చిత్రాన్ని మీరు చూడండి. ఇది కామెడీ, హర్రర్, యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం. మంచి సాంగ్స్ ఉన్నాయి, విపరీతమైన ఫైట్స్ ఉన్నాయి. గ్రాఫికల్గా కూడా కాస్త ఈ సినిమాకి మేము అందించాం, హంగులు దిద్దాం. ఏదైనప్పటికీ ఏంటంటే ఈ మెసేజ్ని, అంటే ఈ టెర్రరిస్ట్ ముసుగులో, యువతకు తెలియకున్న టెర్రరిస్ట్ ముసుగులో వెళ్ళిపోతున్న, తెలియక వేసే అడుగులు తప్పుడు అడుగులు, చిన్నప్పుడు వేస్తాం, పెద్ద అయిన తర్వాత చేసేవి తప్పుడు అడుగులు అవుతాయి. ఆ తప్పుడు అడుగులు అవ్వకుండా మనం సరిదిద్దుకోవాలనే ప్రయత్నంగా చేసే ప్రయత్నమే ఈ పద్మశ్రీ. ఈ పద్మశ్రీని మీ అందరూ ఆదరిస్తారని, యూట్యూబ్లో అంటే మన పిమ్స్ టాకీస్లో అఖండ విజయాన్ని సాధించేలా మీరు చేస్తారని మీకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు.